Good morning, students. Today I am discussing about the topic is Codex Elementaries. ఆల్రెడీ మనం కోడెక్స్ ఎలిమెంటరీస్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. అసలు ఈ కోడెక్స్ ఎలిమెంటరీస్ అంటే ఏంటి అంటే మనం తెలుసుకున్నాం కదా. అంటే ప్రతి ప్రిపేర్ చేసే ఫుడ్ ప్రోడక్ట్కి అదేవిధంగా మనకి మెడిసిన్స్ కానీ ఏదైనా ఒక కోడ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి వస్తువుకి ఒక కోడ్ అనేది ఫుడ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లేకుండా మెడిసిన్స్ అవ్వచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా మార్కెట్లో ఏదైనా ఒక ఫుడ్ ప్రోడక్ట్ కానీ లేకుంటే ఏదైనా కొన్నామంటే దానికి ఒక కోడ్, బార్ కోడ్ కంపల్సరీ ఇస్తూ ఉంటాడు వాడు. సైడ్ని ప్రైస్తో పాటు పక్కన మనకి బార్ కోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కోడ్ ప్రతి దానికి కూడా ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రతి వస్తువు, ప్రతి ఏ వస్తువుకైనా కోడ్ అనేది ఇంపార్టెంట్. ఈ కోడ్ వల్ల ఏం తెలుస్తుందంటే మనకి ఈ మనం కొనుక్కున్న ప్రోడక్ట్లో ఈ కోడ్ వల్ల తెలిసే విషయం ఏంటంటే దాంట్లో ఉపయోగించిన ఎంతవరకు అది ప్రొటెక్టివ్గా ఉంటుంది, ప్లస్ ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు అంతా కూడా అక్కడ ఇస్తూ ఉంటాడు కదా. ప్రతిదానికి ఒక కోడ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ కోడెక్స్ ఇన్వెంటరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్కి సంబంధించిన ఈ ప్రిపరేషన్ లిస్టు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ కోడెక్స్ ఎలిమెంటరీని బేస్ చేసుకొని ఈ మనకి FSSAI వాళ్ళు, ఫుడ్ అథారిటీ కంట్రోల్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోడెక్స్ ఎలిమెంటరీని బేస్ చేసుకొని ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసి ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం ఏం చేయాలి, వాళ్ళు ఆ లిస్ట్లో ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఫుడ్స్ని ప్రిపేర్ చేయాలి. ఆ ఫుడ్స్ని ప్రిపేర్ చేసి దాన్ని ల్యాబ్కి ఇచ్చుకొని అప్పుడు చెకింగ్ అయిన తర్వాత అది కస్టమర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పుకున్నాం కదా. అంటే వీళ్ళు ఒక కోడ్ని ప్రిపేర్ చేసిస్తారు కదా. ఆ కోడ్ని ఏం చేయాలి, వీళ్ళు కంపల్సరీ ఏం చేయాలి, వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఈ ఫుడ్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్ మీద కంపల్సరీ బార్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ కోడ్లో మనకి వాళ్ళు నిర్ణయించిన విషయాలకు సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఆహార పదార్థ మనకి ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ప్రొడక్షన్కి సంబంధించిన కోడ్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. ఆ బార్ కోడ్ని బట్టి మనం అది ఎంత క్వాలిటీ కలిగిన ఫుడ్ ప్రోడక్ట్ చెప్పేయచ్చు అనమాట. ఈ విధంగా కంపల్సరీ మనం ఫుడ్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నప్పుడు కూడా ఏం చేయాలి, ఈ కోడ్స్ని బేస్ చేసుకొని ఫుడ్ ప్రోడక్ట్స్ని కొనుక్కుంటూ ఉండాలన్నమాట. కొన్ని ICICI, ముద్దర్లు ఇలా ఉంటాయి కదా కోడ్స్, వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి కోడ్స్ అనేవి ఎవరిస్తారంటే కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళు ఈ కోడ్స్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. కోడ్స్ ఇవి వేసుకునే కోడ్స్ కాదు, ఓకేనా. ఈ కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళు వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇది ఎలిమెంటరీ డాక్యుమెంటేషన్ లేదా ఎలిమెంటరీ కమిషన్ వీళ్ళు ఏం చేస్తారు, కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళు ఒక కమిషన్ని దీని మీద వేస్తారనమాట. దాని పేరు ఎలిమెంటరీ కమిషన్ అనమాట. దీని పేరు ఏమని పిలుస్తున్నాము, ఎలిమెంటరీ కమిషన్ అని పిలుస్తున్నాం అనమాట. ఈ ఎలిమెంటరీ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ఎలిమెంటరీ కమిషన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా, 1961లో ఎలిమెంటరీ కమిషన్ కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళు ఒక కమిషన్ వేశారు. దీని నిర్మాణం అనేది మనకి ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, 1961లో నవంబర్ అనమాట. 1961 నవంబర్లో ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట, కోడెక్స్ ఎలిమెంటరీకి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్. దీన్ని ఎవరి అండర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ వారి అండర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. 1961లో నవంబర్లో యునైటెడ్ నేషన్స్ అండర్లో ఈ ఎలిమెంటరీ కమిషన్ 1961 నవంబర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీన్ని 1962లో దీన్ని ప్రపంచ ఆరోగ్య వ్యవహారాల వ్యవస్థ కూడా ఆమోదించింది అనమాట. దీన్ని మనకి WHO ఉంది కదా, WHO 1962లో WHO ఏం చేసింది, 1962లో
దీన్ని ఓకే చేసింది అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆరోగ్య వ్యవహారాల వ్యవస్థ అని పిలుస్తాం కదా, దీన్ని ఆమోదించింది అనమాట. WHO ఎప్పుడమ్మా 1962లో దీన్ని ఓకే చేసింది. ఎవరి అండర్లో చేసింది? యునైటెడ్ నేషన్స్ అండర్లో ఈ ఎలిమెంటరీ కమిషన్ 1961లో ఎస్టాబ్లిష్ అయింది. 1962లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఏం చేసిందంటే ఆమోదించింది అనమాట. 1963లో దీనికి మొట్టమొదటిగా రోమ్లో దీనికి సంబంధించిన ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేశారనమాట 1963లో. 1963లో రోమ్లో ఏం చేశారు? దీనికి సంబంధించిన ఒక సంస్థను ఏం చేశారు? స్థాపించారనమాట. దీంట్లో మనకి అంటే ఒక సంస్థను స్థాపించి దీంట్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. దీంట్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయంటే 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. 30 కంట్రీస్. ఈ రూమ్లో మనకి వీళ్ళ అండర్లో యునైటెడ్ నేషన్స్ అండర్లో ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని వీళ్ళు ఆమోదించిన తర్వాత, WHO ఆమోదించిన తర్వాత దీనికి ఒక సంస్థను ఇక్కడ మళ్ళీ 1963లో రోమ్లో దీనికి సంబంధించిన ఒక సంస్థను ఏం చేశారు? స్థాపించారనమాట. దీనిలో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయంటే 30 అనమాట. 30 కంట్రీస్ 30 దేశాల వాళ్ళు ఏం చేస్తారు? దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే నెక్స్ట్ వన్ ఎయిమ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎయిమ్, ఉద్దేశం. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల యొక్క అంటే కస్టమర్ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఎలాంటి పడితే అలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయినాయి అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? కక్కుర్తి వాళ్ళు ఏం చేస్తారు? లో క్వాలిటీ మెటీరియల్తో ఏం చేస్తారు? వీటిని మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తారు కొన్ని కంపెనీస్. ఈ కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కున్న మనకి ఈ షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర అన్నీ ఒకేసారి అయిపోవు కదా, కొంతకాలం వరకు వాటిని అలా పెట్టుకొని ఉంచుతారు. ఈ ఎక్స్పైర్ డేట్స్, ఈ బార్ కోడ్స్ ఇవన్నీ కనుక ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఈ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో మెటీరియల్తో చేశారు. ఇలా చేసిన ప్రోడక్ట్స్ని వీళ్ళు కూడా ఎక్కువ కాలం అలా ఉంచేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రోడక్ట్స్ మనకి అమ్మేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రోడక్ట్స్ మనం కొనుక్కున్నాం అనుకోండి, కస్టమర్కి ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? చాలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తుంటాయి కదా, హెల్త్ ఇష్యూస్ రావడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్ యొక్క, వినియోగదారుడి యొక్క ఈ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని, వాడి యొక్క పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్గా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన కమర్షియల్గా షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంపల్సరీ క్వాలిటీ ఫుడ్నే వాళ్ళు ప్రిపేర్ చేయాలి. క్వాలిటీ ఫుడ్ మాత్రమే, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ క్వాలిటీగా ఉన్నాయి మాత్రమే బయటకు వీళ్ళు రిలీజ్ చేయాలి. నాసిరకం మందులు కానీ నాసిరకం ఫుడ్స్ కానీ బయటకు రిలీజ్ చేస్తే ఏం చేస్తారు? వీళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క లైసెన్స్ని వీళ్ళు క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆమోదించిన తర్వాతే నెక్స్ట్ ఈ ప్రమాణాలని, ఈ కోడెక్స్ ఎలిమెంటరీకి సంబంధించిన ఈ కమిషన్ ఏదైతే ఉందో, ఎలిమెంటరీ కమిషన్కి సంబంధించి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండర్లో వర్క్ చేస్తుంది. ప్లస్ దీనికి ఇంకా ఎవరు ఆమోదం అనేది దీనికి కావాలంటే ప్రపంచవ్యాప్తంగా WTO కూడా దీన్ని ఆమోదించాలన్నమాట. ఎవరమ్మా? WTO కూడా దీన్ని ఆమోదించాలి. ఈ
ఏదైతే మనకి ఎలిమెంటరీ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ ఒకటేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఆమోదించాలి. రెండోది ఏంటి మనకి డబ్ల్యూటీఓ మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఆమోదం కంపల్సరీ కావాలన్నమాట. ఈ వ్యవస్థ కూడా దీన్ని ఆమోదించాలి, ఆర్గనైజేషన్ కూడా ఆమోదం. ఇప్పుడు వీళ్ళు ఈ కమిషన్ని డబ్ల్యూహెచ్ఓతో పాటు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఎలిమెంటరీ కమిషన్ని ఆమోదించింది అనమాట. డబ్ల్యూటీఓ కూడా దీన్ని ఆమోదించింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ కమిషన్ చేసే పని ఏంటంటే దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి సభ్యత్వ దేశాలు, ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, 30 కదా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 30 కంట్రీస్లో కొన్ని కంట్రీస్ క్వాలిటీ ఫుడ్ని వాళ్ళ కంట్రీ నుంచి ప్రిపేర్ చేసి పెట్టకపోయినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఒక సభ్యులు కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా ఏం చేస్తారు, కవర్ చేసుకునే ప్రాసెస్లు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, మిగతా కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోకుండా ఏం చేయాలి, అది తప్పుని ఖండించాలన్నమాట. ఇలాగే కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు శాంతి ఒప్పందాలు చేయడానికి మనకి ఎలా అయితే ఉంటారో ఆ విధంగా ఇప్పుడు ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి ఈ విషయాలు గొడవలు జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఖండించి ఏదైతే గొడవ జరుగుతుందో ఈ ఫుడ్స్కి సంబంధించి దాన్ని వీళ్ళు కవర్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. మిగతా కంట్రీస్ వాటికి సంబంధించినవి కరెక్ట్గా ఆ స్టేజ్ తీసుకొని వీళ్ళు ఏం చేయాలంటే వాటిని కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఈ కమిషన్ యొక్క ఎయిమ్ అనమాట, ఉద్దేశం. అంటే మనకి ఈ కమిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏమని చెప్తాము, క్వాలిటీ ఫుడ్ అనేది ఎవరికి వెళ్ళాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. అది క్వాలిటీ ఫుడ్ వెళ్ళాలి, మంచి ప్రొటెక్షన్ కలిగిన ఫుడ్, వాడి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేని ఫుడ్ మాత్రమే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కోడెక్స్ మనకి కమిషన్ ఏం చేసింది, ఒక కోడెక్స్ ఎలిమెంటరీ ఒక కోడ్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది ఎయిమ్గా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ కంపోజిషన్, స్ట్రక్చర్. దీని యొక్క స్ట్రక్చర్ నెక్స్ట్ ఏంటమ్మా, స్ట్రక్చర్ కనుక తీసుకుంటే ఈ 2012లో వచ్చేటప్పటికి దీంట్లో మనకి ఈ కమిషన్లో 186, అంతకుముందు అయితే ఎన్ని దేశాలు ఉన్నాయి, ఓన్లీ 300 ఉన్నాయి కదా. దాంట్లో 61 నుంచి ఈ 63లో రోమ్లో ఎస్టాబ్లిష్ చేశారు కదా. రోమ్లో ఎస్టాబ్లిష్ చేసేటప్పటికి అప్పుడు సభ్యత్వ దేశాలన్నీ ఓన్లీ 300 ఉన్నాయి కదా. 2012 వచ్చేటప్పటికి సభ్యత్వ దేశాలు పెరిగినాయి, 30 కాస్త వచ్చినాయి 186 అనమాట. మిగతా కంట్రీస్ కూడా ఏదైనా మనం మంచి పని చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, చాలామంది మనల్ని ప్లస్ చేస్తూ ఉంటారు, మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలా అన్ని చెడ్డ పని చేసేవాళ్ళకి కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ అందులో మనం ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఎవరైనా మంచి చేస్తూ ఉంటే వాళ్ళని వెనక్కి లాకుండా వాళ్ళకి మనం కూడా సపోర్టివ్గా ఉండాలి కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ కోడెక్స్ ఎలిమెంటరీలో 2012 వచ్చేటప్పటికి, అంతకుముందు అయితే మనకి 1963లో రోమ్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 30 కంట్రీస్ మాత్రమే దీంట్లో సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడికి మన 2012 వచ్చేటప్పటికి 186 కంట్రీస్ దీంట్లో సభ్యత్వాన్ని పొందినాయి అనమాట. దీంట్లో మనకి EU కూడా ఒక సభ్యత్వ దేశంగా చేరింది అనమాట. EU కూడా ఒక సభ్యత్వ దేశం. దీంట్లో మనకి యూరోపియన్ యూనియన్ కూడా ఒక సభ్యత్వ దేశంగా చేరింది అనమాట. EU కూడా దీంట్లో ఒక సభ్యత్వ దేశమే అనమాట.
EU యూరోపియన్ యూనియన్. ఇది కూడా ఒక సభ్యత్వ దేశంగా దీంట్లో చేరింది అనమాట. ప్రస్తుతం దీంట్లో మనకి 215 మెంబర్స్ మనకి కోడెక్స్ పర్యవేక్షకులుగా ఉంటున్నారన్నమాట. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, కంపల్సరీ ఎవరు వస్తారు? అబ్జర్వర్ కంపల్సరీ వస్తారు. కంపల్సరీ ఎవరు ఉంటారు? రూమ్లో ఇన్విజిలేటర్ కామన్, మధ్యలో ప్రిన్సిపల్ వచ్చి చూస్తూ ఉంటాడు, అది కామన్. కానీ మధ్యలో అబ్జర్వర్ వస్తారు, తర్వాత మధ్యలో స్క్వాడ్స్ వస్తూ ఉంటారు, ఇవన్నీ కామన్ కదా. ఇక్కడ కూడా మనకి ఈ సభ్యత్వ దేశాలు ఎన్ని ఉన్నాయి? మనకి 2012లో 186 ఉన్నాయి కదా. ఈ 186 సభ్యత్వ దేశాలు కోడెక్స్ ఎలిమెంటరీని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎంతమంది అంటే 215 మెంబర్స్ దీన్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. 215 మెంబర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అండర్లో ఇది అబ్జర్వేషన్లో జరుగుతూ ఉంటుంది అనమాట. కోడెక్స్ ఎలిమెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అబ్జర్వర్స్ వీళ్ళని ఏమని పిలుస్తాము? కోడెక్స్ అబ్జర్వర్స్గా పిలుస్తాం అనమాట. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 215 మెంబర్స్ ఉన్నారనమాట. అబ్జర్వర్స్ ఎంతమంది? 215 మెంబర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మనకి గవర్నమెంట్, దీంట్లో మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. స్ట్రక్చర్లోనే ఇది కూడా దీంట్లో మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 150, సారీ ఇది 49 అన్నమాట. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 49, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 49. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దీంట్లో 49, అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 150. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ 49, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చి అంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎన్ని ఉన్నాయంటే 150. దీంట్లో మనకి ఎన్జిఓస్ అదేవిధంగా వరల్డ్ వైడ్ సిస్టమ్స్, దీంట్లో ఆర్గనైజ్ సిస్టమ్స్ ఎంతమంది వర్క్ చేస్తారంటే 16 అనమాట. 16 వరల్డ్ వైడ్ సిస్టమ్స్ అనమాట. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేవి 49, అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ 150, అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ 16 అనమాట. ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ 16 అనమాట. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఎలిమెంటరీ, కోడెక్స్ ఎలిమెంటరీ. నెక్స్ట్ ఏంటి? స్కోప్. స్కోప్గా పిలుస్తున్నాం అనమాట. ఈ స్కోప్ కనుక మనం చూసినట్లయితే ఈ స్కోప్లో పరిధి గురించి మాట్లాడితే దీంట్లో ప్రాసెస్డ్ చేసిన ఫుడ్స్, ప్రాసెస్డ్ చేయని ఫ్రూట్స్, అదేవిధంగా ముడి ఆహార పదార్థాలు ఉంటూ ఉంటాయి కదా,
ఈ ఆహార పదార్థాలకి సంబంధించి ఈ మనకి కోడెక్స్ ఎలిమెంటరీ ఏం చేస్తుందంటే ఈ ఆహార పదార్థాలకి సంబంధించిన ఇంటర్నేషనల్గా కొన్ని ప్రిన్సిపల్స్ని ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ని ఈ కోడెక్స్ ఎలిమెంటరీ ఏం చేస్తుందంటే ఆహార పదార్థాలకి యాడ్ చేస్తుంది అనమాట. మనం ఒక లిస్ట్ ఇస్తుంది అని చెప్పాం కదా, ఆ లిస్ట్ ప్రకారం ఏం చేయాలి, వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టాలని చెప్పాం కదా. అంటే ఇప్పుడు వేటిని తీసుకుంటున్నాము, ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్, నాన్ ప్రాసెసింగ్ ఫుడ్స్, అదేవిధంగా మనకి కొన్ని ప్రిపేర్ చేయని ముడి పదార్థాలు ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిలో కూడా ఈ కోడెక్స్ ఎలిమెంటరీని బేస్ చేసుకునేవాళ్ళు వరల్డ్ వైడ్గా చేయాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము స్కోప్లో అంటే ఫస్ట్ దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నారు, ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, ఇందులో అన్నీ కూడా ఉపయోగించే ఫుడ్ కలర్స్, న్యాచురల్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నారా లేదా, ఏమన్నా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ని ఉపయోగిస్తున్నారా. నెక్స్ట్ టేస్టింగ్ కోసం వీళ్ళు ఆర్టిఫిషియల్ కెమికల్స్ని ఉపయోగిస్తున్నారా, లైక్ ఎజినోమోటో కదా, టేస్టింగ్ సాల్ట్. అది ఇప్పుడు క్యాన్సర్స్కి మెయిన్ సోర్సెస్ అది అయిపోయింది కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉపయోగిస్తున్నారా, ఈ ఎంత క్వాలిటీలో వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ అనేవి వీటిలో కలుపుతున్నారు, ఫుడ్ కలర్స్ దగ్గర నుంచి కెమికల్స్ ఎంతవరకు వీటిలో కలుపుతున్నారు, యాడిటివ్ ఏమున్నాయి, ప్లస్ ప్రిజర్వేటివ్స్ కూడా కంపల్సరీ దాంట్లో ఉన్న మైక్రోబ్స్ ఇవన్నీ పోయి ఉండడానికి కొంతకాలం నిల్వ ఉండడం కోసం ఏం చేస్తాము, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదా. మనకి మీరు తినే లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్ ఇవి తీసుకోండి, ఎక్కడి వరకు వెళ్ళాల్సి అలా ఎంత ఫ్యాషన్గాను తినేస్తూ ఉంటాము, ప్లస్ ఏదో తక్కువ చీప్గా వస్తుంది కదా, 5 రూపీస్కి 10 రూపీస్కి వచ్చేస్తుంది కదా అని తినేస్తూ ఉంటారు. కానీ దీంట్లో మనకి ప్రిజర్వేటివ్స్గా ఏం వేస్తాడు వాడు, కంపల్సరీ దాంట్లో లైట్గా మనకి సిట్రిక్ యాసిడ్తో పాటు ఏముంటుంది, ఎక్కువ క్వాంటిటీలో సాల్ట్ ఉంటుంది. ఈ ప్రిజర్వేటివ్ సాల్ట్ ఎప్పుడు కూడా అంత సాల్ట్తో ఉన్న ఫుడ్స్ ప్లస్ దాంట్లో ఉన్న చాట్ మసాలా ఇలాంటి వాటిని మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినడానికి ఇష్టపడకూడదు అనమాట. ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ తినకూడదు అనమాట. అందుకని మ్యాక్సిమం ఈ లేస్ ప్యాకెట్స్, ఈ కుర్కురేస్ ఇవి ఉంటాయి కదా, వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే మంచిది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, మనకి కెమికల్స్ ఎందుకు కలుపుతారు, ప్రిజర్వేటివ్స్ ఎందుకు కలిపేస్తారు, ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం ఏం చేస్తారంటే ఇవి కలిపేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి కోడెక్స్ ఎలిమెంటరీ ఏం చేస్తుంది, అలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ తక్కువగా కలిపేలాగా ఇది ఆలిచ్చిన లిస్ట్ ప్రకారం కలిపేలాగా చూస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో హాని కలిగించే కెమికల్స్ ఎంతవరకు ఉన్నాయి, అదేవిధంగా యాడిటివ్స్ ఎంతవరకు వేశారు దీంట్లో, నెక్స్ట్ ప్యాకింగ్ ఎలాంటి ప్యాకింగ్ చేస్తున్నారు, ఆ ప్యాకింగ్ కూడా మనకి కెమికల్ ఫ్రీ ప్యాకింగే చేయాలన్నమాట. కెమికల్ బేస్డ్ ప్యాకింగ్ చేస్తున్నారు అనుకోండి, ప్లాస్టిక్తో చేయడం వల్ల అది కూడా మనకి హెల్త్ ప్రాబ్లంకి దారితీస్తూ ఉంటుంది. ప్లస్ క్వాంటిటీ, ఇప్పుడు ఒక లేస్ ప్యాకెటే తీసుకోండి, లేస్ ప్యాకెట్ చూడడానికి పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకుంటే లేస్ని చూస్తే ఒక 10 ఎన్నో ఉంటాయి అంతేనా, మొత్తం ఎయిర్ టైటెడ్ ప్యాక్ మాత్రం పెద్ద ప్యాక్ ఇంత ప్యాక్ కనిపిస్తూ ఉంటుంది, మొత్తం అంతా ఎయిర్తో ఫిల్ చేసి దాంట్లో ఓపెన్ చేసేటప్పటికి దాంట్లో కొన్ని ఉంటాయి అనమాట. వీటిని కూడా వీళ్ళు బేస్ చేసుకుంటారనమాట, ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇవి కూడా క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట, క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే. ఆ కస్టమర్కి ఈ కాస్ట్ మీరు ఇచ్చే కాస్ట్కి అంతే క్వాంటిటీ కూడా మీరు ఇస్తున్నారా లేదా అన్నది వీళ్ళు ఇచ్చిన మన కోడెక్స్ ఎలిమెంటరీ లిస్ట్ని బేస్ చేసుకునే వీళ్ళు ఏం చేయాలి, దాన్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ని బేస్ చేసుకొని క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా. అదేవిధంగా మనకి ఈ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఏం చేయాలి, ఈ నాణ్యతను పరిశీలించి వీళ్ళు ఏం చేయాలి, ఈ ల్యాబింగ్ మనకి టెస్ట్ కోసం ల్యాబ్స్కి పంపించి ఈ 90 days టెస్టింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్ వీళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసి అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పర్మిట్ తెచ్చుకొని మాత్రమే వీళ్ళు ఏం చేయాలి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళ యొక్క అండర్లో ఏం చేయాలి, ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని వాళ్ళకి సబ్మిట్ చేసి అప్పుడు వీళ్ళు ప్రాసెస్లు అనేవి చేసుకోవాలన్నమాట. ఈ పత్రాలని ఇవి మనకి అంటే అన్ని భాషల వాళ్ళు అంటే 186 మెంబర్స్ దీంట్లో మెంబర్షిప్ కలిగి ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటాయంటే 5 లాంగ్వేజెస్లో ఉంటాయన్నమాట. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటాయేమో 5 లాంగ్వేజెస్లో ఉంటాయన్నమాట. అది మనకి అరబిక్, చైనా, ఇంగ్లీషు, స్పానిష్, ఫ్రెంచ్, రష్యన్ అనమాట. 5 లాంగ్వేజెస్లో ఉంటుంది. అరబిక్, ఫ్రెంచ్, అదేవిధంగా చైనీస్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, రష్యన్ లాంగ్వేజ్ అనమాట. మనకి అరబిక్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్ లాంగ్వేజ్ ఏమి రాకపోయినా ఒక ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అనమాట. ఇంగ్లీష్ మనకి నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఒక మిగతా రాకపోయినా కంపల్సరీ ఈ ట్రాన్స్లేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి డాక్యుమెంట్స్ కూడా ఎలా ఉంటాయి, ఈ 5 లాంగ్వేజెస్లో డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. 5 లాంగ్వేజెస్లో అరబిక్, అదేవిధంగా ఫ్రెంచ్, నెక్స్ట్ చైనీస్, నెక్స్ట్ దీంతో పాటు రష్యన్, స్పానిష్ కూడా, స్పానిష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ జనరల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటి, జనరల్ డాక్యుమెంట్స్. జనరల్ డాక్యుమెంట్స్. ఈ జనరల్ డాక్యుమెంట్స్ కనుక మనం తీసుకుంటే అంటే దీంట్లో ఫుడ్ లేబులింగ్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో మనకి యాడిడేటివ్ ఏ ఉన్నాయి అంటే ఫుడ్ కలర్స్ ఎలాంటివి యాడ్ చేశారు, దీంట్లో మనకి ఈ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఎంతవరకు దీంట్లో యూజ్ చేశారు, అదేవిధంగా మనకి అపాయకరమైన పరిస్థితులు ఎంతవరకు ఉంటున్నాయి, ఇదంతా కూడా దేని బేస్ చేసుకొని వీళ్ళు దేని అండర్లో వీళ్ళు చేయాలి అంటే ఎవరిని బేస్ చేసుకోవాలంటే HACCPని. కోడెక్స్ ఎలిమెంటరీతో పాటు ఎవరు అండర్లో వర్క్ చేస్తున్నారంటే వీళ్ళు HACCP అంటే హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ అనమాట. ఓకేనా, HACCPగా దీన్ని పిలుస్తాం అనమాట. ఈ HACCP దీన్ని అనాలిసిస్ చేసి వాటి యొక్క టెస్టింగ్ శాంపిల్స్ ఉంటాయి కదా, ఆ శాంపిల్స్ని టెస్ట్ చేసి HACCP ఏం చేస్తుంది, హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఇచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేసి అనాలిసిస్ చేసి అప్పుడు మార్కెట్లోకి పంపించడానికి ఇది ఓకే చేస్తే అప్పుడు ఇది ఏం చేస్తారు వీళ్ళు, ఈ కోడెక్స్ ఎలిమెంటరీ కూడా వీళ్ళు ఓకే చేయాలి, వాళ్ళు ఓకే చేసిన తర్వాత అప్పుడు ఇది కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ఓకే చేస్తారనమాట. నెక్స్ట్ మనకి స్పెషలైజేషన్ కలిగిన స్టాండర్డ్స్ ఇన్ స్పెషలైజ్డ్ ఫర్ స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ ప్రత్యేకత కలిగిన స్టాండర్డ్స్, స్పెషలైజేషన్ కలిగిన స్టాండర్డ్స్ అనమాట.
మనకి స్టాండర్డ్స్లో ఈ ప్రాసెసింగ్ ఏవే ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటారు. ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే ప్రాసెస్డ్ మనకి మీట్ కానీ ఫిషెస్ కానీ మిగతా ఇంకా మనకి ఉంటాయి కదా, మనకి ఫ్రాగ్స్ కానీ క్రాబ్స్ కానీ వీటన్నిటిని కూడా దాంట్లో స్టాండర్డ్స్లో తీసుకుంటే ప్రాసెసింగ్ చేసిన ఈ ఫిష్తోను అదేవిధంగా మీట్తోను అదేవిధంగా ఫ్రాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎక్సెట్రా వీటితో తయారు చేసిన ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఫ్రెష్ వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్, అదేవిధంగా మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసినవి, కొన్ని ఏమో సిరియల్స్తో ప్రిపేర్ చేసిన తృణధాన్యాలు ఉంటాయి కదా వాటితో ప్రిపేర్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ కొన్ని, అదేవిధంగా కొన్ని ఫ్యాట్స్ ఆయిల్స్తో ప్రిపేర్ చేసినవి, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్తో కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా మార్గరైన్స్ ఇవన్నమాట. ఇంకా మిగతా చాక్లెట్స్ కానీ మనకి కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా. అంటే నెక్స్ట్ చాక్లెట్స్, నెక్స్ట్ కొన్ని ఏమో షుగర్స్తో ప్రిపేర్ చేసి కొన్ని ఏమో హనీతో ప్రిపేర్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటూ ఉంటాయి కదా. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్పెషలైజేషన్ చేసిన మనకి ఈ స్టాండర్డ్స్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మినరల్ వాటర్లో కూడా ఎంతవరకు మనకి మినరల్స్ ఉన్నాయి, దీంట్లో వాటికి సంబంధించిన అనాలిసిస్ కూడా ఇచ్చిన తర్వాతే బయటికి ఆ బాటిల్ బయటకు వస్తుంది అనమాట, అనాలిసిస్ చేసిన తర్వాతే. నెక్స్ట్ ఈ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వీళ్ళు 1934లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు అనమాట. 1934లో ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 1934లో ఒక యాక్ట్ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఈ ముడి చేపలది ప్రాసెసింగ్ ఉంటుంది కదా ఆ ప్రాసెసింగ్ సంబంధించిన ఒక యాక్ట్ అదొకటి. అంటే ఈ మనకి ప్రాసెసింగ్ అనేది ఫిష్ ప్రాసెసింగ్ ఆ రెగ్యులేషన్ యాక్ట్గా దీన్ని 1964లో రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. నైన్టీన్ 1934లోనేమో హెల్త్ యాక్ట్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ 1964కి వచ్చేటప్పటికి ఈ 1964లో రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ముడి చేపల యొక్క ప్రాసెసింగ్ వాల్యూని తెలియజేసే రెగ్యులేషన్ యాక్ట్ అనమాట, ఫిష్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ఫిష్ వాల్యూడ్ రెగ్యులేషన్ యాక్ట్. ఫిష్ వాల్యూడ్ రెగ్యులేషన్ యాక్ట్గా తీసుకుంటాం అనమాట. ఈ మనకి కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళు ఈ ఫిషెస్ సంబంధించి ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కొన్ని వాళ్ళు ఏం చేశారంటే ఈ శుభ్రతకి సంబంధించి ప్రాసెసింగ్లో అనుసరించవలసిన కొన్ని కార్యక్రమాలు అనేవి వాళ్ళు ప్రవేశపెట్టారనమాట. దాంట్లో ఫస్ట్ వన్ శీతలీకరించబడిన సాల్మన్ చేప, ఫ్రీజింగ్ సాల్మన్ ఫిష్గా పిలుస్తాం అనమాట. ఫ్రీజింగ్ చేసిన సాల్మన్ ఫిష్. ఈ సాల్మన్ ఫిష్ ఏ యాక్ట్ కింద చేయాలంటే వీళ్ళు CACRS 36 ఇది ఎప్పుడంటే 1962లో ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా 1960లో 1970లో ఈ యాక్ట్ వచ్చిందమ్మా. CACRS 36 1960.
70లో. నెక్స్ట్ కార్డ్ అండ్ హెడెడాల్. కార్డ్ అండ్ హెడెడాల్ ఫిషెస్కి వీటికి ఏంటంటే CACRS 50 1971 అనమాట. అది 70లో, ఇది 71లో. అది 70, ఇది 71లో. నెక్స్ట్ క్యూర్ చేసిన చేపలు మరియు రొయ్యలకి క్యూర్డ్ ఫిష్ అండ్ ప్రాన్స్ అనమాట. క్యూర్డ్ ఫిష్ అండ్ ప్రాన్స్, క్యూర్ చేసిన ఫిష్ అండ్ ప్రాన్స్కి CACRS 57. 1970 కూడా 1970 క్యూర్డ్ ఫిష్ అండ్ ప్రాన్స్కి ఏ యాక్ట్ కింద వీళ్ళు వర్క్ చేయాలి? CACRS 57 1970 అనమాట. ఈ విధంగా నెక్స్ట్ ఇంక వీళ్ళు ఏం చెక్ చేస్తూ ఉంటారంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు దీంట్లో మనకి కెమికల్స్, పాయిజనస్ కెమికల్, అవశేష లోహాలు ఏమైనా దీంట్లో మిక్స్ అయినాయా ఏంటి, ఏమేమి దీంట్లో మిక్స్ అయినాయి, కెమికల్ ఎంతవరకు ఉంది, మెర్క్యూరీ ఎంతవరకు ఉంది, ఆర్సెనిక్ ఎంతవరకు ఉంది, టెస్టులు చేసిన తర్వాత కెమికల్స్ ఎంతవరకు మనకి పాయిజనస్ కెమికల్స్, మెర్క్యూరీ కానీ దీంట్లో లెడ్ కానీ లేకుంటే ఆర్సెనిక్ కానీ ఇలాంటి కెమికల్స్ ఏమైనా అవశేష లోహాలు దీంట్లో ఏమైనా మెటల్స్ ఏమైనా కలిసినాయా అన్న విషయం వీళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వీటిని చెక్ చేసి అప్పుడు ఇవి మార్కెట్లోకి మొత్తం ఈ చేప ఉత్పత్తుల్లో ఏమైనా లెడ్ కానీ ఆర్సెనిక్ కానీ మెర్క్యూరీ కానీ ఇలాంటి ఏమైనా వాటిలో యాడ్ అయినాయేమో చూస్తారనమాట. వీటిలో యాడ్ అయినాయేమో చూసిన తర్వాత అప్పుడు మాత్రం వీటిని ఏం చేస్తారు, మార్కెట్కి పంపించడానికి. అంటే ఇప్పుడు మనకి ఈ యాప్స్ ఉన్నాయి కదా, ఫ్రీజింగ్ సాల్మన్ ఫిష్కి CACRS 36 ఇది 1970లో ఈ యాక్ట్ ఇచ్చారనమాట. ఈ ఫ్రీజింగ్కి సంబంధించిన ఐస్ దగ్గర నుంచి వాళ్ళు యూజ్ చేసే పాత్రల దగ్గర నుంచి అన్నీ కూడా అనమాట. అన్నీ కూడా ఏం చేయాలి, వీళ్ళు ఎలా అయితే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం వాటిని బేస్ చేసుకొని వీళ్ళు ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. లేకపోతే ఏం చేస్తుంది, వీళ్ళని కంపల్సరీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది అనమాట. 1970లో వచ్చిన ఈ యాక్ట్. నెక్స్ట్ కార్డ్ అండ్ హెడెడాల్ ఫిషెస్, దీనికి సంబంధించి ఈ ప్రాసెసింగ్ సంబంధించి ఇక్కడ ఏం యాక్ట్ ఉందంటే CACRS 50. ఇది 1971లో ఈ యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. 1971లో దీన్ని ఏం చేశారు, ఈ యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ క్యూర్డ్ ఫిష్ అండ్ ప్రాన్స్, క్యూర్డ్ ఫిష్ అండ్ ప్రాన్స్ అనమాట. దీనికి CACRS 57 1970 అనమాట. 57 1970. దీంట్లో అంటే ఇప్పుడు దీనికి మనం ఈ క్యానింగ్, ఈ క్యూరింగ్ అన్నీ చేసి ఈ ఫ్రీజింగ్ అన్నీ చేసిన ఫిషెస్ని కానీ ప్రాన్స్ని కానీ వీళ్ళు యాక్ట్ని బేస్ చేసుకొని వీటిని ప్రిపేర్ చేసి ఆ ప్రాసెసింగ్ అంతా మంచిగా ఎటువంటి దీంట్లో ఏ కెమికల్స్ లేకుండా మంచి ఐస్ దగ్గర నుంచి ఫ్రీజింగ్లో ఉపయోగించే ఎక్విప్మెంట్ అంతా మంచిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ అండర్లో ఈ యాక్ట్స్ అండర్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి. ఏ విధమైన తేడా వచ్చినా వీళ్ళు లైసెన్స్ ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసేస్తారనమాట. లైసెన్స్ ఏం చేస్తారు, క్యాన్సిల్ చేసేస్తారు. నెక్స్ట్ వీళ్ళు టెస్టింగ్ పంపిస్తాం కదా, 90 days టెస్టింగ్ ఉంటుంది కదా. ఈ 90 days టెస్టింగ్లో ఏమన్నా దీంట్లో లెడ్ కానీ మెర్క్యూరీ కానీ దీంట్లో ఏమన్నా యాడ్ అయిందా, ఆర్సెనిక్ కానీ దీంట్లో ఏమైనా యాడ్ అయిందా అన్నది వీళ్ళు కంపల్సరీ చెక్ చేసిన తర్వాత మాత్రమే. అదేవిధంగా సీసం దగ్గర కూడా ఈ భారలోహాలు అంటాం కదా, వీటిని
హెవీ మెటల్ ఎలిమెంట్స్గా పిలుస్తాం కదా. హెవీ మెటల్ ఎలిమెంట్స్ ఏమైనా దీంట్లో యాడ్ అయినాయేమో చూసి చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ కోడెక్స్ ఎలిమెంటరీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే వీటిని మార్కెట్లో రిలీజ్ చేయడానికి వీళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట. ఇది కోడెక్స్ ఎలిమెంటరీ అంటే ఆహార పదార్థాల యొక్క పరిరక్షణకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.